అద్దాలు మనోహరమైన వస్తువులు మరియు అవి సమతల మరియు వక్ర ఆకారాలలో వస్తాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మొత్తం 21 అద్దాలతో నిర్మించబడిందని మీకు తెలుసా? మరియు ప్రాథమిక అద్దం 6.5 మీటర్ల పొడవు ఉందా? అద్దాలు మరియు టెలిస్కోప్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1668లో సర్ ఐజాక్ న్యూటన్ వాటిని టెలిస్కోప్లో మొదటిసారిగా ఉపయోగించినప్పటికీ వంకర అద్దాన్ని టెలిస్కోపుల్లో ఉపయోగిస్తున్నారు. మరియు మనం ఈ పాఠంలో వక్ర అద్దాలను అధ్యయనం చేయబోతున్నాము. హలో, నా పేరు బిందు. గోళాకార అద్దాలు మరియు కాంతి ప్రతిబింబం మరియు వక్రీభవనం అధ్యాయం నుండి కాంతిని ఎలా ప్రతిబింబిస్తాయో వివరించడానికి ఇక్కడ ఉన్నాను. ఈ పాఠాన్ని పూర్తి చేసిన తరువాత గోళాకార అద్దాలు కాంతిని ఎలా ప్రతిబింబిస్తాయో మీరు అర్థం చేసుకుంటారు. మీరు ప్రతిరోజు చూసే విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. అభ్యాస ఫలితం 1. గోళాకార అద్దాలు, పుటాకార అద్దాలు మరియు కుంభాకార అద్దాలు. 2. ప్రధాన అక్షం, నాభ్యంతర పొడవు మరియు గణిత సంబంధాలు. 3. పుటాకార అద్దాలలో చిత్ర నిర్మాణం. 4. పుటాకార అద్దాల వినియోగం. కీవర్డ్లు: గోళాకార అద్దాలు, పుటాకార అద్దాలు, కుంభాకార అద్దాలు, ప్రధాన అక్షం, నాభ్యంతర పొడవు, ప్రతిబింబం ద్వారా చిత్ర నిర్మాణం, ఆచరణాత్మక అప్లికేషన్. పాఠాన్ని ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. గోళాకార ఆకారాలు ప్రకృతిలో కనిపించే అత్యంత సాధారణ ఆకృతులలో ఒకటి. మనకు బోలుగా ఉండే గోళాకారపు అద్దం ఉందనుకుందాం. మనం దానిలో కొంత భాగాన్ని కత్తిరించినట్లయితే ఏం జరుగుతుంది? జ్యామితి మాయాజాలం ఇక్కడే ప్రారంభమవుతుంది. ప్రతిబింబించే ఉపరితలం యొక్క వక్రత ఆధారంగా మనకు 2 రకాల అద్దాలు లభిస్తాయి. 1. కుంభాకార అద్దాలు. ప్రతిబింబ ఉపరితలం గోళం యొక్క బయటి ఉపరితలం వలె బయటికి వక్రంగా ఉంటుంది. 2. పుటాకార అద్దాలు. ప్రతిబింబ ఉపరితలం గోళం లోపలి ఉపరితలం వలె లోపలికి వంగి ఉంటుంది. వక్ర అద్దం కూడా ప్రతిబింబ నియమాలను అనుసరిస్తుందని దయచేసి గుర్తించండి. వక్ర అద్దాలకు సంబంధించిన నిబంధనలను మొదట అర్థం చేసుకుందాం. ప్రతిబింబాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఈ పదాలను తరచుగా ఉపయోగిస్తాము. 1. ఎపర్చరు అనేది అద్దం యొక్క వెడల్పు. ఇది కాంతిని ప్రతిబింబించే అద్దం యొక్క భాగం. 2. పోల్ అనేది అద్దం యొక్క కేంద్రం. ఇది ప్రధాన అక్షం అద్దాన్ని దాటే స్థానం. 3. వక్రత కేంద్రం. సి అనేది అద్దం ఒక భాగమైన గోళం యొక్క కేంద్రం. పోల్ అద్దం ఉపరితలం నుండి పోల్ నుండి అదే దూరం ఉంటుంది. 4. ప్రధాన అక్షం అనేది అద్దం యొక్క ధ్రువం మరియు వక్రత కేంద్రం గుండా వెళ్లే ఒక ఊహాత్మక రేఖ. కాంతి కిరణాలు అద్దం ద్వారా ప్రతిబింబించే ముందు మరియు తరువాత ప్రయాణించే మార్గం ఇది. వక్రత యొక్క వ్యాసార్థం r.
అద్దం యొక్క ధ్రువం మరియు వక్రత మధ్య దూరం. అద్దం ఒక భాగమైన గోళం యొక్క వ్యాసార్థం వలె ఉంటుంది. వంకర అద్దాలు సమాంతర పతన కిరణాలను కలుస్తాయి లేదా వేరు చేస్తాయి. కాబట్టి మనం కొత్త నిర్వచించే పదాన్ని కనుగొంటాము. నాభ్యంతర పొడవు. పతన కిరణాలు అద్దాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటేనే సంఘటన కాంతి కిరణాల కలయిక లేదా వైవిధ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ముందుగా కాన్వెక్స్ మిర్రర్ను తీసుకుందాం. ఇక్కడ అద్దం యొక్క ప్రతిబింబ వైపు వెలుపల ఉంది. కిరణాల రేఖాచిత్రాలలో చూపిన విధంగా ఒక కుంభాకార అద్దం సంఘటన సమాంతర కిరణాలను వేరు చేస్తుంది. కాబట్టి కాంతి కిరణాలను అద్దం లోపలికి పొడిగిస్తే కాంతి కిరణాలు ఒక బిందువు నుండి వచ్చినట్లు మరియు తరువాత వేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎఫ్ అనేది అన్ని కాంతి కిరణాలు కలుస్తున్నట్లు అనిపించే బిందువు. కాబట్టి ఎఫ్ అనేది కుంభాకార అద్దం యొక్క ప్రధాన నాభి. ఫోకల్ పొడవు ఎఫ్ అనేది ఎఫ్ మరియు పోల్ మధ్య దూరం. ప్రతిబింబించే కిరణాలు వాస్తవానికి కేంద్ర బిందువు గుండా వెళ్ళవు. కాబట్టి కుంభాకార అద్దాలు వర్చువల్ ఫోకస్ కలిగి ఉంటాయి మరియు ఫోకల్ పాయింట్ అద్దం వెనుక ఉంటుంది. ప్రతిబింబించే వైపు అద్దం లోపల ఉన్నందున పతన సమాంతర కాంతి కిరణాలు. కిరణ చిత్రంలో చూపిన విధంగా కిరణాలు అద్దం యొక్క ప్రధాన అక్షం మీద ఒక బిందువు వైపు కలుస్తాయి. కాబట్టి ప్రధాన ఫోకస్ పాయింట్ అద్దం ముందు ఉంటుంది. మరియు ప్రతిబింబించే కిరణాలు అద్దం గుండా వెళుతున్నప్పుడు ప్రతిబింబించే చిత్రం నిజమైనది. ఫోకల్ లెంగ్త్ అనేది ఫోకస్ పాయింట్ మరియు పోల్ మధ్య దూరం. చిన్న ద్వారం కలిగిన గోళాకార అద్దం కోసం ఫోకల్ పొడవు ఎఫ్ మరియు వక్రత వ్యాసార్థం ఆర్ మధ్య గణిత సంబంధం ఎఫ్ r/2. మీరు ఈ సమీకరణం నుండి చూడగలిగినట్టుగా ఫోకల్ పొడవు వ్యాసార్థం యొక్క వక్రతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ప్రతి పుటాకార అద్దం మరియు కుంభాకార అద్దం దాని ఫోకల్ పొడవుతో లేబుల్ చేయవచ్చు. ఉదాహరణ, గోళాకార అద్దం యొక్క వక్రత యొక్క వ్యాసార్థం 30 సెంటీమీటర్లు అని అనుకుందాం. అప్పుడు దాని ఫోకల్ పొడవు 30/2 సెంటీమీటర్లు లేదా 15 సెంటీమీటర్లు. అదేవిధంగా ఎఫ్ ఇచ్చినట్లయితే మనం ఆర్ను లెక్కించవచ్చు. సమస్య 1 మీటర్ ఫోకల్ పొడవుతో పుటాకార అద్దం యొక్క ఎపర్చర్ వ్యాసార్థాన్ని లెక్కి. ఇప్పుడు మనం పుటాకార అద్దాలలో ప్రతిబింబించే చిత్రం ఎలా ఏర్పడుతుందో చూడడానికి కిరణ చిత్రాలను ఉపయోగించబోతున్నాము. దీనికి ముందు మనం కిరణ చిత్రాల నియమాలను సరళీకృతం చేయబోతున్నాము. ప్రధాన అక్షానికి సమాంతర పతన కిరణం ప్రతిబింబం తర్వాత కేంద్ర బిందువు గుండా వెళుతుంది. వక్రత కేంద్రం గుండా వెళుతున్న ఒక పతన కిరణం అదే మార్గంలో తిరిగి ప్రతిబింబిస్తుంది.
ఫోకస్ గుండా వెళుతున్న పతన కిరణం ప్రతిబింబం తర్వాత సమాంతరంగా మారుతుంది. ప్రతిబింబం యొక్క రెండవ నియమం ఎల్లప్పుడూ నిజమని దయచేసి మళ్లీ గుర్తుంచుకోండి. సమతల అద్దాల మాదిరిగా కాకుండా వక్ర అద్దాలు వస్తువు యొక్క స్థానం ఆధారంగా విభిన్న ప్రతిబింబ చిత్రాలను సృష్టిస్తాయి. మనం సాధ్యమయ్యే అన్ని స్థానాలను పరిశీలిస్తాము. అనంతం వద్ద వక్రత దాటి సి, పాయింట్ వక్రత వద్ద సి, వక్రత మరియు ఫోకస్ మధ్య సి మరియు ఎఫ్, ఫోకస్ పాయింట్ వద్ద ఎఫ్, పోల్ మరియు ఫోకస్ మధ్య పి మరియు ఎఫ్. వస్తువు నుండి వచ్చే సమాంతర కిరణాలు ప్రధాన నాభిలో కలుస్తాయి. కాబట్టి పుటాకార అద్దం యొక్క ఎఫ్ ప్రతిబింబం తర్వాత చిత్రం ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. చిత్రం యొక్క లక్షణాలు. బిందు పరిమాణం ఎక్కువగా మునిగిపోయింది. వాస్తవమైనది మరియు విలోమమైనది. వస్తువు వక్రత కేంద్రం దాటి ఉంచబడినప్పుడు చిత్రం వక్రత కేంద్రం సి మరియు ఫోకస్ ఎఫ్ మధ్య సృష్టించబడుతుంది. చిత్రం యొక్క లక్షణాలు. వస్తువుతో పోలిస్తే చిన్నది. వాస్తవమైనది మరియు విలోమమైనది. వస్తువు వక్రత సి మధ్యలో ఉన్నప్పుడు అదే స్థానంలో నిజమైన మరియు విలోమ చిత్రం సృష్టించబడుతుంది. చిత్రం యొక్క లక్షణాలు. అదే పరిమాణం. వాస్తవమైనది మరియు విలోమమైనది. వక్రత కేంద్రం మరియు ప్రధాన దృష్టి మధ్య వస్తువు కనుగొన్నప్పుడు వక్రత కేంద్రం సి దాటి నిజమైన చిత్రం సృష్టించబడుతుంది. చిత్రం యొక్క లక్షణాలు. పరిమాణంలో పెద్దది. వాస్తవమైనది మరియు విలోమమైనది. ప్రధాన నాభి బిందువు ఎఫ్ వద్ద ఉన్నప్పుడు అనంతం వద్ద అధికంగా పెంచబడిన చిత్రం సృష్టించబడుతుంది. చిత్రం యొక్క లక్షణాలు. అత్యంత విస్తరించిన నిజమైన మరియు విలోమ. ప్రధాన నాభి బిందువు మరియు ఫోల్ మధ్య ఉన్నప్పుడు అద్దం వెనుక వద్ద వర్చువల్ మరియు నిటారుగా ఉండే చిత్రం సృష్టించబడుతుంది. చిత్రం యొక్క లక్షణాలు. పరిమాణంలో చాలా పెద్దది. వర్చువల్. విలోమం కాదు. సమాంతర లైట్ల శక్తివంతమైన కిరణాలను పొందడానికి వాహన లైట్లు, టార్చ్ లైట్లు మరియు సెర్చ్ లైట్లలో పుటాకార అద్దాలు ఉపయోగించబడతాయి. రోగుల దంతాల పెద్ద చిత్రాలను చూడడానికి దంతవైద్యులు కూడా దీనిని ఉపయోగిస్తారు. సంకేతాలను మెరుగ్గా స్వీకరించడానికి టీవీ డిష్ యాంటెన్నాలలో పుటాకార వస్తువులు ఉపయోగించబడతాయి. వేడి ప్రయోజనాల కోసం సౌరశక్తిని కేంద్రీకరించడానికి పెద్ద పుటాకార అద్దాలు ఉపయోగించబడతాయి. సుదూర వస్తువుల నుండి కాంతిని సేకరించేందుకు టెలిస్కోప్లలో పుటాకార అద్దాలను ఉపయోగిస్తారు. పుటాకార అద్దాలు కూడా అలంకరణ అద్దాలుగా ఉపయోగించబడతాయి, ఎందుకంటే అవి ముఖం యొక్క పెద్ద చిత్రాన్ని ఉత్పత్తి చేయగలవు.